పైగా ఈ దేవుడు చెప్తాడు కదా, నన్ను నమ్మినోడికే పరలోకం, లేకపోతే నరకంలో వేసి నూనెలో చెప్తా అంటారు. చూసావా? అంత నీచమైన డైలాగులు హిందూ గ్రంథాల్లో ఎప్పుడు చెప్పర్రా. హిందూ గ్రంథాల్లో ఎప్పుడు చెప్పర్రా. హిందూ గ్రంథాల్లో ఎప్పుడు చెప్పర్రా. మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తమ్ముడు, క్రైస్తవ్యంలో మీరు యేసుని నమ్మితే మీకు రక్షణ. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామిని నమ్మినా నమ్మకపోయినా, లక్ష్మీదేవిని నమ్మినా నమ్మకపోయినా, శివుడిని నమ్మినా నమ్మకపోయినా నాకు రక్షణ దేని బట్టి ఉంటుందంటే ధర్మాన్ని బట్టి ఉంటుంది. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామిని నమ్మినా నమ్మకపోయినా, లక్ష్మీదేవిని నమ్మినా నమ్మకపోయినా, శివుడిని నమ్మినా నమ్మకపోయినా నాకు రక్షణ దేని బట్టి ఉంటుందంటే ధర్మాన్ని బట్టి ఉంటుంది. హిందూ గ్రంథాల్లో ఎప్పుడు చెప్పర్రా. అలా ఉంటే తీసి అవతల పడేస్తాం. మీరు కూడా తీసేస్తారా? మేము చించి అవతల పడేస్తాం. నేను అలా ఉంటే హిందూ గ్రంథాలు అలా ఉంటే ఆ పేపర్ చించి అవతల భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇందాక ఆయన కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా. కరుణాకర్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను సమర్థిస్తున్నాను, చించేస్తాను. అలా ఉంటే చించేవతల మీరు కూడా నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అని హిందూ గ్రంథాలలో నమ్మకపోతే నరకంలో వేస్తా ఉంటే ఆ పేపర్ చించి అవతల పడేస్తా. మీరు కూడా చించి అవతల నమ్మకపోతే నరకంలో వేస్తా ఉంటే ఆ పేపర్ చించి అవతల పడేస్తా. మీరు కూడా చించి అవతల పడేస్తా. ఒకే తప్పు రెండిట్లో చూపిస్తే ఒక తప్పును మేము ఖండిస్తామంటున్నాం, ఒక తప్పును మేము ఖండిస్తాం. అది పెంట, హిందూ గ్రంథాలు అది పెంట అంతే. హిందూ గ్రంథాలు కూడా అదే. ఇప్పుడు బ్యాక్టీరియా మీద ఫైట్ చేస్తాం. చూపిస్తా అప్పుడు చింపుకుంటారా మీ ఇష్టం. ఏం చేస్తాను చూపిస్తా అప్పుడు చింపుకుంటారా మీ ఇష్టం. ఏం చేస్తాను. పైగా ఈ దేవుడు చెప్తాడు కదా, నన్ను నమ్మినోడికే పరలోకం, లేకపోతే నరకంలో వేసి నూనెలో చెప్తా అంటారు. చూసావా? అంత నీచమైన డైలాగులు హిందూ గ్రంథాల్లో ఎప్పుడు చెప్పర్రా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ యొక్క లలిత్ కుమార్కి, కరుణాకర్కి మనం చూపించాం హిందూ గ్రంథాల్లో కూడా నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పి ఉందని చెప్పి చాలా సందర్భాల్లో మనం చూపించాము. అనేక మంది వీడియోలు కూడా చేశారు. అయినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఇలాంటి జీవితం జీవిస్తూ ఉన్నారన్నమాట. దున్నపోతు మీద వానబడ్డట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చెప్పి విసుకొస్తుంది తప్ప వీళ్ళు మాత్రం మారట్లా. దానికి కారణం ఏంటంటే మన వీడియో అనేకులు చేరాలి. వీళ్ళు చెప్పేది అసత్యము అని ప్రజలు ముఖాన్ని ఉమ్మేయాలన్నమాట. ఎందుకంటే సత్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి. హిందూ గ్రంథాల్లో కూడా అలాంటి విషయం ఉందనే విషయం, మనం చెప్తున్న విషయం ప్రజలందరికీ చేరాలి. అప్పుడే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటిదాకా వీళ్ళు సత్యం ఏంటో తెలిసినా కూడా కావాలని ఇలా మాట్లాడతారండి. దీని గురించి నన్ను నమ్మకపోతే నరకం అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉందండి. ఎందుకుంది? సృష్టికర్త అయిన దేవుడిని నమ్మాలి. సృష్టిలో ఉన్న జీవులంతా నమ్మాలి కదా. నమ్మకపోతే ఎలా అవుద్ది? అలాగే బైబిల్లో నమ్మితే సరిపోదు, అని చెప్పినట్టు జీవించాలి. కానీ హిందూ గ్రంథాలు అలా కాదు. నమ్మితే చాలు, నామస్మరణ చేస్తే చాలు, పాపాలు పోతే కాన్సెప్ట్ ఉంది. అది వేరే టాపిక్. అయితే ఇక్కడ గమనించండి, హిందూ గ్రంథాల్లో కూడా నన్ను నమ్మకపోతే నరకమని ఉంది. అలా ఉండటం తప్పు కాదు. బైబిల్లో ఉన్న, హిందూ గ్రంథాల్లో ఎక్కడున్నా తప్పు కాదు. ఏ మతానికి సంబంధించినటువంటి ఆ దేవుడు ఇంకా సృష్టికర్తగా ఆ మత గ్రంథాల్లో ఉంటాడు. ఉన్నటువంటి ఆ సృష్టికర్త నన్ను నమ్మాలి అని ఖచ్చితంగా ఆ మత గ్రంథాలు రాస్తాడు. హిందూ గ్రంథాల్లో కూడా అలాగే రాయబడి ఉన్నా సరే వీళ్ళు మరి ఆ విషయాన్ని జీర్ణించుకోలేక కేవలము ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి నేను ఈ కరుణాకర్తో, లలిత్ కుమార్తో డిబేట్లో చెప్పాను. అలాంటి విషయాలు మీ గ్రంథాలు ఉన్నాయి బాబు అని చెప్తే కూడా అలా ఉంటే చింపేస్తామన్నారు. తర్వాత మేము చాలా సందర్భాలు చూపించినా సరే మళ్ళీ మాట్లాడుతున్నారు. కాబట్టి అబద్ధాన్ని ప్రజలకి 100 సార్లు చెప్పి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి మనం కూడా 100 సార్లు సత్యాన్ని చెప్పి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సి ఉంది. మీరు కూడా లైక్ చేయాలి. వీడియోని లైక్ చేస్తేనే ప్రమోట్ అవుద్ది. అనేకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నమ్మకపోతే నరకం అనే విషయాల పట్ల ఇప్పుడు కరుణాకర్ కూడా అలా మా గ్రంథాల్లో ఉంటే కనుక చింపేస్తాను, నమ్మకపోతే నరకం అని చెప్పి, నమ్మకపోతే నరకం అని మా గ్రంథాల్లో ఉంటే కనుక చింపేస్తాను అని మాట్లాడారు. వీళ్ళకి వాళ్ళ గ్రంథాల గురించి అవగాహన లేకుండా మాట్లాడతారు. సరే, ఇప్పుడు ప్రవీణ్, కరుణాకర్ కలిసి వీళ్ళ గ్రంథాలు చింపేసుకుంటారో ఉంచుకుంటారో అది మేము చూద్దాం. బ్రహ్మవైవర్త పురాణము ప్రకృతి ఖండము అధ్యాయము 31 శ్లోకము 16-17. ఇక్కడ చూడండి,
శివలింగమును పూజించని వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూలప్రోతమును నరకమునందు 100 సంవత్సరములు ఉండును. అచట నరకయాతనలను అనుభవించిన తర్వాత 7 జన్మలు పెద్ద పులిగా 7 జన్మలు దేవాలయం అర్చకుడిగా జన్మించును. ఇక్కడ గమనించండి, శివలింగాన్ని పూజించకపోతే శూలప్రోత నరకములు పడేస్తాడని చెప్పి క్లియర్ గా ఉంది ప్రవీణ్. అలాగే కరుణాకర్ సుగుణ. తర్వాత పద్మ పురాణము భూమిఖండము 96వ అధ్యాయం. ఇక్కడ చూడండి, నారాయణని చింతించని వారు నరకమునకు వెళ్ళుదురు అంటే ధ్యానించిన వారు. నారాయణ ధ్యానించకపోతే కనుక నరకానికి వెళ్తారు అని ఉంది. తర్వాత భగవద్గీత విజ్ఞాన యోగము 23వ శ్లోకము చూడండి. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశనవంతమై ఉన్నది. దేవతలను పూజించి వారు దేవతలనే పొందుదురు, నా భక్తులు నన్నే పొందుదురు. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుని పూజించేవారు నన్ను చేరుతారు, నన్ను పూజించక దేవతలను పూజించేవారు దేవతలనే చేరుతారు, వారి బుద్ధి అల్పబుద్ధి అంటున్నాడు. చూసారా, అందరినీ మా దేవుడు పూజించమని చెప్తాడు, పర్వాలేదు ఏ దేవుడిని పూజించినా పర్వాలేదు అని చెప్తాడు మా దేవుడు అని చెప్పి అంటారు వీళ్ళు. నిజానికి అలా లేదండి. కాబట్టి ఇతర దేవతలు పూజిస్తే కృష్ణుడు కూడా ఒప్పుకోడండి. అలా పూజించిన వాళ్ళు అల్పబుద్ధి కలిగిన వాళ్ళు. నన్ను పూజించిన వాళ్ళు నన్ను చేరతారు తప్ప ఇతర దేవతలు పూజించే వాళ్ళు నన్ను చేరరు అని చెప్పి స్పష్టంగా మనకి విజ్ఞాన యోగంలో చూస్తున్నాం. అలాగే కర్మయోగము 32వ శ్లోకం భగవద్గీత. ఎవరు నా ఈ అభిప్రాయమును, మతం అని ఉంటది శ్లోకంలో, ఎవరి నా అభిప్రాయం మతాన్ని ద్వేషిస్తారో అనుసరింపకుంటారో అట్టి వారిని బుద్ధిహీనులుగాను బొత్తిగా జ్ఞానం లేని వారు గాను చెడిపోయిన వాళ్ళు గాను అవుతారు. చూడండి, కృష్ణుడు చెప్తున్నాడు, ఆ మార్గాన్ని ద్వేషిస్తారో వారు బుద్ధిహీనులు, జ్ఞానం లేని వారు, చెడిపోయిన వారు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అంటే మతం, ఈయన మతాన్ని కనుక అనుసరించకపోతే, ఈయన మతాన్ని కనుక పాటించకపోతే వాళ్ళు బుద్ధిహీనులు, అజ్ఞానులు అని చెప్పి తిడుతూ ఉన్నాడు భగవద్గీతలో. కాబట్టి ఏ మతాన్ని పూజించినా పర్వాలేదు, ఏ దేవుడిని పూజించినా పర్వాలేదు అని స్వేచ్ఛ మా మతంలో ఉంది, హిందుత్వంలో ఉందని మాట్లాడతారు. నిజానికి అలా లేదండి. తర్వాత దేవి భాగవతం 5వ స్కందము కనుక చూస్తే చూడండి, కిందిటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు గనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. కింది జన్మలో అంటే దేవిని ఆరాధించలేదంట, అందుకే ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. అంబికను ఆరాధించిన వారికి ఇంతే గతి, కష్టాలే కాదు రోగాలు రొస్టులు కూడా చుట్టుముడతాయి, వారికి నరకం తథ్యము. దేవిని ఆరాధించకపోతే, ఈ కనకదుర్గని లేకపోతే ఈ హిందూ దేవతను ఎవరైతే ఆరాధించకపోతే నరకం వెళ్తారు. ఆరాధించకపోతే పగ పెట్టుకుని నరకాల పాలు చేసే కష్టాల పాలు చేసేస్తారన్నమాట వీళ్ళు. కష్టాలు రోగాలు రొస్టులు వస్తాయంట. రోగాలు రొస్టులు వస్తాయి. వీళ్ళకి గుడ్డోళ్ళకి కనబడవా? ఇది చదివితే కనిపించవు, అదే అన్నాను, అందుకే కనిపించవు. మైండ్ పనిచేయట్లేదు, గోమూత్రం గోపేడ మైండ్ పనిచేయట్లేదు వీళ్ళకి. సరే, ఇహపరాలు 2 నరకాలు అయిపోతాయి. భూమిలోనూ కష్టాలు పడతారు, పరలో చచ్చిపోయిన తర్వాత కూడా నరకమే వస్తుంది. దేవిని ఆరాధించిన వారికి బుద్ధి కుశలత కూడా క్షీణిస్తుంది అని దేవి భాగవతం 5వ స్కందంలో ఉంది. శ్లోకాలు కావాలంటే డిబేట్కి రండి, చూపిస్తా. తర్వాత దేవి భాగవతం 12వ స్కందం. అంతటి శక్తి సంపన్నము వేద త్రయ ప్రతిపాదితము అయిన గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవటం నిశ్చయము. దేవిని ఆరాధించకుండా, జాగ్రత్తగానండి, దేవిని ఆరాధించకుండా గాయత్రి ఉపాసన చేయకుండా అంటే ఈ యొక్క ఈ కనకదుర్గను పూజించకుండా హరిహరాదులు అంటే ఇక్కడ శివుణ్ణి విష్ణువుని పూజిస్తే కూడా నరకమే. ఈమెను ఆరాధించకుండా శివుని విష్ణువుని పూజిస్తానంటే కూడా నరకమే ఎట్టి పరిస్థితుల్లో అని చెప్తా ఉన్నాడు. పడతలేదు అయితే పడదు, చూపిస్తా. అది కూడా వాళ్ళిద్దరు కొట్టుకున్నారండి. ఇక్కడ బ్రహ్మ విష్ణువు తన్నుకుంటారు, యుద్ధం చేసింది చూపిస్తాను ఈరోజు. అలాగే ఈ శివుడు విష్ణువు తన్నుకున్నది కూడా చూపిస్తాను ఈరోజు, నేను చూపిస్తాను ఈరోజు. తర్వాత దేవి భాగవతం 5వ స్కందము చూడండి. జగన్మాత ఒకటి మాత్రం ఖాయం, సంసార కూప పతితులై నిన్ను అర్చించని వారు నిజంగా పతితులు. ఆమెను ఆరాధించకపోతే వాళ్ళు పతితులు అంట. వారికి రోగాలు రొస్టులు తప్ప సుఖాలు ఉండవు. జాగ్రత్తగా చూస్తున్నారా మొదలారా? ఆమెను పూజించకపోతే, అర్చించకపోతే ఖచ్చితంగా రోగాలు రొస్టులు కూడా వస్తాయి, సుఖాలు ఉండవు. ఈ జన్మలో కట్టెలు అమ్ముకుంటూను గడ్డి గాలం అమ్ముకుంటూను మహాదరిద్రం అనిపిస్తున్న వారంతా కిందటి జన్మలో జగన్మాతను అర్చించని వారని నిర్ధారణగా చెప్పవచ్చు. ఈ జన్మలో ఇంత దరిద్రులుగా పుట్టారు అంటే బతుకుతున్నారంటే మీరు కింది జన్మలో
ఆమెను ఆరాధించలేదు కాబట్టి ఇలా పుట్టారు మీరు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇదే కదా నిజంగా బెదిరించడం అంటేనే, భయపెట్టడం అంటే. అది ఇక్కడ కనపట్ల వీళ్ళకి. అదే రాధా మనోహర్ అంటాడు, బెదిరించి భయపెట్టి మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి వీళ్ళు మతం మారుస్తారు అంటాడు. మరి రాధా మనోహర్కి కూడా తెలియదు అనమాట ఈ గ్రంథాలన్నీ. తెలియదండి వీళ్ళకి బొంద, వీళ్ళ గ్రంథాలు చదివారా పోడ. తర్వాత 9వ స్కందము దేవి భాగవతం చూడండి, ఇక్కడ గమనించండి. ఎక్కడ నుంచి చదువుదాం అంటే ఇక్కడ చూద్దాం. మానవులందరూ ముందుగా నిన్ను అర్చిస్తారు. ఇక్కడ వినవారు అర్చించని మూడులు నరకానికి పోతారు. కిందది మన టైం వేస్ట్ చూసాను. దేవిని ఆరాధించకపోతే వాళ్ళు మూడులంట నరకానికి పోతారు. ఇది నా శాపము. 9వ స్కందం. తర్వాత ఏకాదశ స్కందం 11వ స్కందము కనుక చూస్తే ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెడతా ఉన్నా, స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకోండి. ఈ దేవి భాగవతం కొనుక్కొని చదువుకోవచ్చు. అంటే చక్కగా వీళ్ళు ముగ్గురు దేవుళ్ళని ఒక ఆట ఆడుకుంటారు ఈ దేవి భాగవతంలో, శివుడు విష్ణు బ్రహ్మల్ని. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వేద ధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలను పట్టుకుని ఆ మార్గంలో నడిచే వారి కోసం యమలోకంలో నరక కుండాలు సిద్ధంగా ఉన్నాయి. చూసారు, వేద ధర్మాన్ని పాటించకుండా వేరే ధర్మాన్ని పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు నరకానికి వెళ్తారు. అందుచేత వేదోక్తమైన ధర్మం దానినే ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. స్మృతులు, పురాణాలు, తంత్రాలు, శాస్త్రాలు ఏది చెప్పినా వేదమూలమైనంత వరకే ప్రామాణికం. కొందరు ఏవేవో కుశాస్త్రాలను ప్రమాణాలు చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అటువంటి వారు నరకానికి పోతారు. చూస్తారు, వీళ్ళు వేదాలను కానీ వీటి కానీ నమ్మకపోతే వేరే శాస్త్రాలు కనుక పాటిస్తే వాళ్ళు నరకానికి పోతారు. అక్కడ తలక్రిందులుగా వేలాడతారు. వేద విరుద్ధమైన ధర్మాలను ఆచరించే వామాచారులు, పశుపత్తులు, లింగదారులు, ముద్రాంకితులైన వైకానసులు వగేరా అందరూ నరకానికే పోతారు. చూసారా, వేదధర్మం కాదని ఈ లింగాదారులు, పాశుపతులు, వామాచారులు వీళ్ళంతా కూడా నరకానికి పోతారు. అందుచేత వేదం చెప్పుకున్నదే సధర్మం, దానిని ఆచరించాలి. మరింకా దేనిని అనుసరించిన నరకమే, ఇంకా దేనిని అనుసరించిన నరకమే. కాబట్టి వీళ్ళ వేదాన్ని కానీ ఈ ధర్మాన్ని పాటించకుండా, అంటే అదే కదా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, శూద్రులు చాకరీ చేయాలి. ఇదే వీళ్ళ ధర్మం. వీళ్ళకు స్వర్ణ సంకరం జరగకూడదు, ఒకరినొకరు పెళ్లి చేసుకోకూడదు, ఒకళ్ళ ధర్మాన్ని ఇంకొకటి పాటించకూడదు. ఇదే వాళ్ళ ధర్మం, హిందుత్వం అంటే. ఈ ధర్మాన్ని కాదని వేరే ధర్మాన్ని ఆచరించినా, వేరే ధర్మం వైపు వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళు నరకానికే వెళ్తారు అని చెప్పి చెప్తా ఉంది. తర్వాత దేవి భాగవతం 8వ స్కందం. దేవి పూజనం, దేవి ఆరాధనం ఇదొక్కటే అందరికీ సర్వపాప పరిహార రకమైన సర్వపాప పరిహార రకమైన ఉత్తమమైన ధర్మం. దీనిని అనుష్ఠించిన ప్రాణిక మరింకా చింత లేదు. నరకం దరిదాపులకైనా పోవాల్సిన అవసరం ఉండదు. సంసార సాగరం నుండి ఉద్ధరించగలిగినది శ్రీమన్మహాదేవి మాత్రమే. చూసారా, ఈమెను పూజిస్తే సర్వపాప పరిహారం కూడా జరుగుద్దంట. కాబట్టి ఇక్కడ చూడండి, బైబుల్ సర్వపాప పరిహారం కోసం దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్తే బైబుల్ ప్రకారంగా అప్పుడు వీళ్ళ కోపం వస్తుందండి. మా పాపాలు మేము అనుభవిస్తాము, మా కర్మ సిద్ధాంతం ఉంది, ఇదేంటి మా కోసం వేరే దేవుడు చచ్చిపోవటం ఏంటి, వేరే దేవుడు పూజిస్తే మా పాపాలు పోవటం ఏంటి, ఇవన్నీ వాగుతాడు ప్రవీణ్ ముందు. అరే బాబు ప్రవీణ్ జాగ్రత్త విను, లేకపోతే ఈ మతం మొదలు జాగ్రత్తగా వినండి. సర్వ పాపాలు పోవాలంటే దేవిని పూజించాలి. దేవిని పూజిస్తే సర్వ పాపాలు పోతాయి, నరకం దరిదాపులు కూడా పోరు, సుఖంగా జీవిస్తారని చెప్తుంది. చూసారా, పాప పరిహారం కోసం దేవిని నమ్మమని మీ గ్రంథాలు చెప్తున్నాయి. బైబిల్లో అలా ఉంటేనేమో మా పాపాలు మేమే అనిపించాలి కానీ వేరే వాడు చనిపోవటం ఏంటి అని అంటారు. మరి ఇక్కడ ఏంట్రా. తర్వాత